క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఓ సోదరి, ప్రభువుకు లోబడుచున్నావా? నువ్వు ప్రభువుకు లోబడితే నీ భర్తకు లోబడినట్టే. మీరు మీ భర్తకు లోబడినప్పుడు మీరు క్రీస్తుకు ఎలా లోబడుచున్నామని మీరు అనుకుంటున్నారు? సంఘానికి శిరస్సు క్రీస్తు, మరి భార్యలకు శిరస్సు భర్త అయినప్పుడు సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తుని ప్రేమిస్తున్నాను అని భ్రమలో ఉంటూ నీకు శిరస్సుగా ఉన్నటువంటి మీ భర్తలకు ప్రేమించినప్పుడు మీరెలా క్రీస్తుని ప్రేమిస్తున్నాము లేదా లోబడుచున్నాము అని మీరు అనుకొనుచున్నారు కదండి. మనకి వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ 5వ అధ్యాయము 22 వచనం, 23 వచనం, 24 వచనం చదువుకుందామండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మీరు క్రీస్తుకు లోబడి ఉంటే మీ పురుషునికి కూడా, మీ సొంత పురుషునికి కూడా మీరు లోబడి ఉంటారు. మీరు పురుషునికే లోబడినప్పుడు మీరు క్రీస్తుకి ఎలా లోబడి ఉంటారు? వాక్యం ప్రశ్నిస్తుందండి, నేను ప్రశ్నించట్లేదు కదా. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములలోనూ తమ పురుషులకు లోబడవలను కదండి. తమ స్వపురుషులకే లోబడినప్పుడు మీరు క్రీస్తుకి ఎలా లోబడి ఉంటారు? ఆలోచించాలండి. ఇంకా మన సోదరి మనుల కంటే క్రీస్తు నెరగనటువంటి వారు తమ పతిని దైవంగా భావిస్తూ లోబడుతూ ఉంటారండి. మనకన్నా మోర్ దెన్ వాళ్ళే బెటర్ కదా. వాక్యం తెలిసినటువంటి నీవు లేదా వాక్యం తెలుసుకున్నటువంటి మీరు మీ భర్తలకే